హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫైనల్గా మేమైతే మా హోమ్ టౌన్ వెళ్ళిపోవడానికి బట్టలు సర్దుకుంటున్నాం. నైట్ అప్పటికప్పుడు వచ్చి ఆయన డిసైడ్ అయ్యారు ఊరు వెళ్దాము పండక్కి అని చెప్పేసి. సో ఇంకా పొద్దున్నే లేచేసి అన్ని పనులు కంప్లీట్ చేసేసుకొని బట్టలు కూడా సర్దేసుకుంటున్నాను. తీరా బయలుదేరదాం అనే టైంకి కార్ హ్యాష్ కార్డ్ వచ్చి కొంచెం ట్రబుల్ ఇచ్చింది. సో అనుకున్న టైం కంటే కొంచెం లేట్గా స్టార్ట్ అవ్వాల్సి వచ్చింది. మార్నింగ్ 11:00కే స్టార్ట్ అవ్వాలి అనుకున్నాం. కాకపోతే ఆఫ్టర్నూన్ 1 వరకు అయింది స్టార్ట్ అయ్యే వరకు. సో ఇంకా అందరి బట్టలు ఫాస్ట్గా ప్యాక్ చేసేసుకొని 1:00కి బయలుదేరిపోయాం. అసలు మేము ఆఫ్టర్నూన్ లంచ్ చేసేవరకు 2:30 అలా అయిపోయింది. పిల్లలు కూడా పాపము అసలు విసిగించలేదు, నిద్రపోయారు బాగా. చెప్పాలంటే మేము ఈ టైంకి ఇక్కడ నుండి బయలుదేరామనేసి ఇంట్లో వాళ్ళకి అస్సలు తెలీదు. సర్ప్రైజ్ ఇద్దాం మమ్మీ ఎవరికి చెప్పొద్దు అని పిల్లలు అడగటంతో ఇంకా మేము కూడా ఓకే అనేసి గప్చుప్గా ఎవరికి చెప్పకుండా స్టార్ట్ అయిపోయాము. మా పిల్లలు ఎవరిని సర్ప్రైజ్ చేయాలన్నా కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇదైతే ఇంకా మా ఇంటి దగ్గరే ఒక గల్లీ. ఇక్కడ ఎవ్రీ సండే ఇంకా ట్యూస్డే కొంచెం మార్కెట్ అలా పెడతారు. ఈసారి ఫెస్టివల్ కాబట్టి 1 వీక్ నుండి అలానే ఉంది. కార్లో ఎన్నో మాటలు ఎన్నో కబుర్లు చెప్పుకుంటూ మా జర్నీ అయితే ఇలా స్టార్ట్ అయిపోయింది. ఇంకా మా పిల్లలు నిద్రపోతూ ఉంటే వాళ్ళని డిస్టర్బ్ చేయలేక ఆయన 2:30 అయినా కూడా లంచ్కి ఆపలేదు. పిల్లలు అయితే 3కి లేచేశారు. సో అప్పుడు మేము ఒక మంచి రెస్టారెంట్ చూసుకొని అక్కడ లంచ్ కోసమని ఆగాము. ఇంకా పిల్లలైతే 3 వరకు తినకుండా ఎప్పుడూ ఉండలేదు. సో ఫైనల్లీ పిల్లలు లేచే టైంకి ఒక మంచి రెస్టారెంట్ చూసి ఆయన అక్కడ స్టాప్ చేయడం జరిగింది. సో ఇంకా రెస్టారెంట్లో దిగ్గానే పిల్లలకి ఏమేమి కావాలో ఆర్డర్ ఇచ్చేసాం. సో ఇంకా ఫుడ్ కోసమని వెయిట్ చేస్తున్నారు పిల్లలు. ఆఫ్టర్ లంచ్ కూడా మేము రెస్టారెంట్ నుండి మళ్ళీ స్టార్ట్ అవ్వడానికి మాకు మినిమం 1 అవర్ దాకా పట్టింది. ఎందుకంటే లంచ్ తర్వాత అక్కడే రెస్టారెంట్ వాళ్ళు ఒక మినీ పార్క్ లాంటిది అయితే ఒకటి రన్ చేస్తున్నారు. సో పిల్లలు అక్కడ కూడా కాసేపు స్పెండ్ చేయడంతో ఇంకొంచెం లేట్ అయిపోయింది. ఇంకా పిల్లలు మంచిగా ఆడుకుంటూ ఉంటే లేట్ అయితే అవుతుంది అనేసి మేము కూడా అక్కడే కాసేపు ఉండిపోయాము. నిజంగా ఇదైతే ఒక మంచి ఐడియా కదా, రెస్టారెంట్ దగ్గరే ఒక మినీ పార్క్ లాంటిది ఉండడం. ఎందుకంటే అంత లాంగ్ జర్నీ చేస్తూ మిడిల్లో కొంచెం రిలాక్స్ ఉంటుంది పిల్లలకి ఆడుకోవడం వల్ల. సో ఇదైతే నిజంగా మంచి ఐడియా. మేము అక్కడే కొద్దిసేపు స్పెండ్ చేసేసి మళ్ళీ మా జర్నీ అయితే రీస్టార్ట్ చేసుకున్నాము. పిల్లలు స్ట్రెయిన్ అంతా పోయి మళ్ళీ రిఫ్రెష్ అయిపోయారు. సో ఫైనల్గా ఇంకా మేమైతే కడపలోకి ఎంటర్ అయిపోయాం ఆఫ్టర్ 7 లాంగ్ అవర్స్ తర్వాత. సో ఇంకా మా హస్బెండ్ వాళ్ళ పుట్టింటికి వెళ్తున్నాం అనేసి ఆయన ఎక్సైట్మెంట్ అయితే మామూలుగా లేదు. ఎందుకంటే అక్కడ ఈజీగా 30 ఇయర్స్ నుండి అదే ప్లేస్లో పుట్టి పెరిగారు కదా. సో ఆ ఎక్సైట్మెంట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అది కాకుండా ఆయన అందరినీ రిలేషన్తోనే పిలుస్తారు, అక్క బావ అత్త ఇలానే పిలుస్తూ ఉంటాడు. నెయిబర్స్ని కూడా అంత బాండింగ్ ఉంటుంది వాళ్ళ మధ్య. సో ఇల్లు చేరే వరకు అస్సలు ఇన్ఫామ్ చేయలేదు ఇంట్లో వాళ్ళకి. అసలు మేము ఏ టైంలో స్టార్ట్ అయ్యామో అసలు స్టార్ట్ అయ్యామా లేదా కూడా తెలియదు. ఇంక ఇక్కడైతే మా పిల్లలు సర్ప్రైజ్ చేయాలని చిన్నగా ఏదో మాట్లాడుకుంటూ ప్లాన్ అయితే చేస్తున్నారు. పిల్లలిద్దరూ వాళ్ళ ప్లాన్ని మంచిగా వర్కౌట్ చేసుకొని ఫైనల్గా చెప్పకుండానే ఎవరికి గప్చుప్గా ఇంట్లోకి వెళ్ళిపోయారు. ఇంకా డ్యాన్స్ వేస్తూ పెద్దబాబు అయితే వాళ్ళ నాన్నమ్మని సర్ప్రైజ్ చేస్తున్నాడు. ఇదిగో మీరే చూడండి ఇక్కడ. సో ఇంకా నేను ఇంటికి వచ్చాక కొద్దిగా గ్యాప్ తీసుకొని నా వచ్చి రాని ముగ్గులు అయితే ట్రై చేశాను. అదే పనిగా గూగుల్లో చూసి మరీ నేర్చుకొని వేసాను. పర్లేదు, బాగానే వేసాను. సో ఈరోజు అయితే ఇంకా మా జర్నీ ఇలా నడిచింది. మీకు నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అందరికీ భోగి ఇంకా సంక్రాంతి శుభాకాంక్షలు ఫ్యామిలీ. సీ యూ.